హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, బాలు మరియు మీనా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. షీలా డార్లింగ్ యొక్క 80వ వసంతాల పుట్టినరోజు సందర్భంగా నేను ఏమి ఇవ్వలేకపోతున్నా మీనా. చిన్నప్పటి నుండి నాకు అన్ని విధాలుగా మా బామ్మే దగ్గరుండి చూసుకొని నన్ను ఇంత వాడిని చేసింది. ఎప్పటికీ నేను ఏమీ తిరిగి ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాను అని చాలా బాధపడుతుంటాడు బాలు. ఎందుకండి మీరు అంత బాధపడుతున్నారు? మీరు ఏమి ఇవ్వాలి అనుకుంటున్నారు అనడంతో, నేను ఒక గోల్డ్ చైన్ ఇద్దామనుకుంటున్నా మీనా అనడంతో, మీరేం బాధపడకండి. నా నగలున్నాయి గదా! నేను వేసుకోవట్లేదు గదా! అవి అత్తయ్య దగ్గర ఉన్నాయి గదా! వాటిని మనం కరిగించేసి బామ్మకి ఒక చైన్ కొనిద్దామండి అని చెబుతుంది మీనా బాలుతో. ఇలా మాట్లాడుకుంటున్నది మనోజ్ వింటూ ఉంటాడు చాటుగా. విని, అమ్మో! వీళ్ళు నగల కోసం మాట్లాడుకుంటున్నారే అని మనోజ్ ప్రభ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ప్రభ అప్పుడు కామాక్షి వాళ్ళ ఇంట్లో ఉంటుంది. మనోజ్ వెళ్ళి అమ్మా అమ్మా అని అనటంతో, ఏంటిరా ఏమొచ్చింది అంత ఆయాసపడుతున్నావంటే, ఏం లేదమ్మా, నగల గురించి, మీనా నగల గురించి బాలు మరియు మీనా ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అనడంతో ఒక్కసారిగా, అమ్మో ఏంటిరా ఇది, షాక్ మీద షాక్ ఇస్తున్నావు అనడంతో, అవునమ్మా నిజమే, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. మీనా బంగారం కరిగించేసి షీలా బామ్మకి చైన్ చేపిస్తారంట అమ్మ అనడంతో ప్రభ లబో దిబో అని మొత్తుకుంటుంది. ఏంటి ప్రభ ఏమైంది అని కామాక్షి అడగడంతో ఉన్న విషయం చెప్తారు, అసలు దాచిన విషయం చెప్తారు కామాక్షితో. అరే కనీసం ఆ షాపు వాడికన్నా ఫోన్ చేయిరా, కామాక్షి దగ్గర డబ్బులు మనం అప్పుగా తీసుకొని ఆ బంగారం విడిపిద్దామని చెప్పడంతో, సరే అమ్మ అంటూ మనోజ్ షాపు వాడికి ఫోన్ చేస్తాడు. బంగారం కొట్టు షాపు అతనికి ఫోన్ చేసి, హలో హలో అండి, నేను నిన్న ఇచ్చిన బంగారం మాకు కావాలి అంటే, ఎవరు నువ్వు, అసలు నువ్వు ఎవరు, ఎప్పుడు ఇచ్చావు బంగారం అంటే, అదేంటండి నిన్న ఇచ్చాను కదా, చేపలు తీసుకొచ్చాను గుర్తుందా అంటే, ఓహో నువ్వా బాబు, చెప్పు, బంగారం అయినా బంగారం ఎక్కడిది, ఎప్పుడో కరిగించేసాం కదా, అప్పుడే చెప్పాను కదా మేము మొత్తం తీసేసుకుంటాము అని, నువ్వే కదా సరే తీసేసుకోండి ఇప్పటి వరకు గట్టెక్కించు అని అన్నావు, మళ్ళీ బంగారం ఎక్కడిది అని అనడంతో ఒక్కసారిగా మనోజ్ అవాక్కైపోతాడు. అయ్యో ఏం జరిగింది ఏంటి అని. ఈ యొక్క బంగారం షాప్ ఓనర్ కూడా, వీడేంటి పిచ్చివాడిలా ఉన్నాడు, మొత్తం అమ్మేస్తా అని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేశాడు అని అనుకుంటూ, ఏదైతే ఏమీలే మనకు అమ్మేశాడు, నేను తనకు డబ్బులు ఇచ్చేశాను అనేసి అనుకుంటాడు సావుకారి సేటు. ఇంతలో ప్రభావతి దగ్గరికి వచ్చి, అమ్మ ఆ బంగారం కరిగించేశారట అని చెప్పడంతో ఒక్కసారిగా మనోజ్ని పట్టుకొని చిడామడా తిట్టి ఎట్లా పడితే అట్లా కొడుతుంది. మనోజ్ని చాలా బాగా కొట్టి బాధపడుతూ ఉంటుంది. ఇంతలో కామాక్షి చెబుతుంది, ఎంత కొడితే ఏం లాభం ప్రభా, ఈ బుద్ధి ఎప్పుడో నువ్వు చిన్నప్పటి నుంచే వాడిని కావాలని గారాబంగా పెంచి వాడిని ఇలా తయారు చేసావు, ఇప్పుడు కొడితే మాత్రం ఏం రాదు. నేను ఒక పని చెప్తాను వినండి, సేమ్ అలాంటి నగలే గ్యారంటీవి తీసుకువెళ్ళి ఇవ్వండి, చూద్దాం ఎలా అయితే అలా అవుతుందంటే, అవి ఎలాగున్నాయో మనకు ఎలా తెలుస్తుంది కామాక్షి, ఏం డిజైనో ఏమో తెలియదు కదా అంటే, అమ్మ నేను ఫోటో తీసానని తెలివిగా చెప్తాడు మనోజ్. ఫోటో తీసినప్పుడు అప్పుడు బంగారం షాప్లో తీసిన ఫోటోను చూపించడంతో, ఇలాంటి నగలవే గిల్టీ నగలు అంటే గ్యారంటీ నగలు తీసుకొని వస్తారు ప్రభా మరియు మనోజ్ ఇంటికి. రావడంతోనే సత్యం అడుగుతాడు, చెప్పండి రా, మీరేమో అన్నారు కదా అమ్మతో చెప్పండి అంటే, ఏం లేదమ్మా, మీనా నగలు కావాలి అంటే, మీనా నగలు ఎక్కడివిరా, అప్పుడు ఏదో పెద్ద బిల్డప్ ఇచ్చింది కదా, నా నగలు నాకేమొద్దు, నువ్వు కష్టపడి సంపాదించే వరకు నేను వేసుకోను అని నా మొహం మీద కొట్టింది కదా, ఇప్పుడు మళ్ళీ ఎక్కడిదిరా బంగారం అని అనడంతో, పోనీలే ప్రభా, అప్పుడు ఏదో అయింది, ఇప్పుడు వాళ్ళ నగలు వాళ్ళకి ఇయ్యమంటే నీకేంటి ప్రాబ్లం అంటే, అదెలా ఉంటుందండి, అలా ఎలా ఇస్తారు, అప్పుడే కదా నన్ను మొహం మీద కొట్టింది అని అంటుంది ప్రభ. పోనీలే ఇవ్వు అని చెప్తాడు ప్రభ. బాలు అంటాడు, ఏంటమ్మా నువ్వు ఎవరికో ఏమైనా ఇచ్చావా, నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు, మా నగలు మాకు ఇవ్వడానికి ఏంటి నీకు బాధ అనడంతో, నేనేం తిన్నానా తాగానా, అలానే ఉన్నాయి బీరువాలోనే ఉన్నాయి, ఇస్తా నాగండి అని బీరువాల నుండి తీసుకొచ్చి ఇస్తుంది ప్రభ. అదే అండి, కామాక్షి ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చినటువంటి నగలు ఆ బ్యాగ్లో నుండి తీసుకొచ్చి ఇస్తుంది. అప్పుడు ఇవ్వడంతోనే చూసినటువంటి మీనాకు కొంచెం డౌట్ వస్తుంది, నగలు అవి కాదు అని. అయినప్పటికీ మా అత్తయ్యే కదా, ఏం చేస్తుందిలే అనేసి తీసుకువెళ్ళి సౌకారి దగ్గరికి మీనా మరియు బాలు వెళ్ళి ఇస్తారు.
ఇవ్వడంతోనే చౌకారి చూసి సరే ఇవి బాగానే ఉన్నాయి, మీకేం కావాలి అనడంతో మా నాన్నమ్మకు ఒక చైన్ కావాలి అని చెప్తారు. ఇంతలో చౌకారి అందులో పనిచేస్తున్నటువంటి సీనుకి ఇచ్చి అరే ఇవి చెక్ చేయించుకొని రా అని చెప్పి ఇస్తారు. ఇంతలో తను చెక్ చేయించుకోవడానికి వెళ్తున్న సందర్భంలో ఈ సమయంలో వాళ్ళు ఏం కావాలో ఆ చైన్ తీసుకొని పక్కకు పెడతారు. ఇంతలో టీ ఇవ్వడానికి వస్తాడు అందులో పనిచేసే వర్కర్. ఈ టైంలో టీ ఏంటి, మాకు కూల్ డ్రింక్స్ తీసుకురా అని చెప్తాడు బాలు అక్కడ ఉన్న వర్కర్తో. సరే సరే కూల్ డ్రింక్ అక్కడ తీసుకురారా అని చెప్తాడు సేటు. ఇంతలో కూల్ డ్రింక్ తీసుకురావడానికి వెళ్తాడు అందులో పనిచేసే వర్కర్. ఇంతలో సీను వచ్చి అందులో పనిచేసే వర్కర్ వచ్చి సేటు ఇవి డూప్లికేట్ నగలు, గ్యారంటీ నగలు, వీళ్ళు కావాలని మనని మోసం చేస్తున్నారు అని చెప్పడంతో సావుకారి ఒక్కసారిగా ఏంటి మీనా, నువ్వు ఇది పద్ధతి మీద ఇదేనా, లేండి ఇక్కడ నుండి లేచి వెళ్ళండి, ఇవి మొత్తం గిల్టీ నగలు, గ్యారంటీ నగలు అని చెప్తాడు. మీనా నువ్వేదో మాకు పూలిస్తావు, నువ్వు తెలిసిన అమ్మాయివి మంచి అమ్మాయివి అని నీకు విలువ ఇచ్చి కూర్చోమని మరీ చూస్తుంటే మీరు ఇలా చేశారంటే, లేదు సేటు మాకు ఏం తెలియదు, మేము అలా చేసేవాళ్ళం కాదు, ఏంటి మీరు ఏం మాట్లాడుతున్నారు అని బాలు సౌకర్య మీదికి వెళ్తూ ఉంటాడు. మేము అలా చేసేవాళ్ళం కాదు అని అనడంతో ఇంతలో మీనా సర్ది చెబుతుంది, ఏదో చిన్న మిస్టేక్ జరిగినట్టుంది, మేము మళ్ళీ వస్తామని ఇద్దరు వెనుకకి వస్తారు బాలు మరియు మీనా. చాలా కోపంగా ఉంటాడు బాలు. ఇదంతా ఆ మనోజ్ గాడి పనే, మా అమ్మ పనే, ఇంత మోసం ఇంత దగా చేస్తారా అని చాలా కోపం పడుతూ ఉంటాడు. ఇంతలో తిరిగి కారులో వస్తుండగా మీనా చెబుతుంది, ఏమండి మీరు ఇంత కోపంగా ఉండకండి, ఇప్పుడు మన నాన్నమ్మకి 80 వసంతాల పుట్టినరోజు జరుగుతుంది కదా, అందరూ హ్యాపీ మూమెంట్లో ఉన్నారు, మనం వెళ్ళి గొడవ చేస్తే అక్కడ తేడా జరుగుతుంది, దయచేసి ఒక 2 బర్త్డే అయిపోయిన తర్వాత ఆ సంగతి ఏందో చూద్దామని చెబుతుంది మీనా. బాలు అస్సలు ఆగడు, నేను ఆగలేను, నాకు కోపం బాగా వస్తుంది అంటే మాట తీసుకుంటుంది బాలు దగ్గర మీనా. ఫ్రెండ్స్, ఇంతలో షీలా ఇంటికి వస్తారు అందరూ. సత్యం వాళ్ళ శృతి మరియు రవితో డెకరేషన్ చేపిస్తూ ఉంటాడు. ఫ్రెండ్స్ అప్కమింగ్లో బయటపడుతుంది బంగారం తీసింది మనోజ్ మరియు ప్రభ అని బాలుకు తెలుస్తుంది. వీళ్ళ యొక్క దొంగ చూపులు, బాలును చూడడం, దాక్కోవడం మనోజ్ చూసి వీళ్ళే కన్ఫామ్గా వాళ్ళతోనే బయట పెట్టించాలి అని ఒక డ్రామా వేస్తాడు బాలు. చూద్దాం.